నమస్తే, వెల్కమ్ టు విఎంపీ మీడియా. నేను మీ రిషి. ఇక ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరు అంటే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి నాయకులు ఇంద్రా నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఇంద్రా, నమస్తే. నమస్తే అన్న. జూబ్లీస్ అనంతరం కూడా నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారు పరిపాలన ఎలా ఉందంటే మన తెలంగాణలో గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి తెలంగాణలో ఎలా ఉంది, అలాగే ఆంధ్రాలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పరిపాలిస్తున్నారు. ఆ తర్వాత గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చూసామన్నమాట. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ది బెస్ట్ సీఎంగా ఎవరు ఎవరు చూస్తావు నువ్వు? బెస్ట్ సీఎం అనేది ఉండగా పని చేసిన విధానంలో తెలంగాణని ఒక ప్రగతి పథంలో తెచ్చిన వ్యక్తిగా చూస్తే ఇప్పుడు దాకా అయితే కేసీఆర్ గారిని గౌరవించాలి. ఎందుకంటే ఆయన చేసిన ఉద్యమాలు, ఆయన చేసిన నిరాహార దీక్షలు, ఆయన ఎన్నిసార్లు రాజీనామా అందరికీ తెలుసు, తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇవాళ బెస్ట్ సీఎం అని పక్కన బెస్ట్ వ్యక్తి ఎవరు, ఇవాళ తెలంగాణ సమాజానికి మంచి వ్యక్తి ఎవరు అని చెప్తే, అంటే తెలంగాణ కోసం ఫైట్ చేసిన వాళ్ళు, ఇప్పుడున్న వాళ్ళు, అనర్గళంగా మాట్లాడే ప్రతి విషయంలో సబ్జెక్ట్ ఉంది, ఎక్కడ కూడా ఏ మూలాన్ని ఏముందో తెలిసిన వ్యక్తిగా ఇలా మనం కేసీఆర్ గారిని చెప్పవచ్చు. ఇలా రేవంత్ రెడ్డి కూడా కొత్తగా తెలియదు కదా, ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే జడ్పీటీసీగా వచ్చి ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఎంపీగా గెలిచి ఇలా చిన్న చిన్నగా తెలంగాణ సమాజం మీద పట్టు తీసుకోవాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. కానీ అటువైపు అడుగులు వేయట్లేడని నా భావన. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే నేను జగన్ విషయంలో అయితే మాత్రం ఒక విద్యా వ్యవస్థలో కానీ అదేవిధంగా కరోనా సమయంలో వీళ్ళకి తెలియదు, నేను చూసిన ప్రత్యక్షంగా, నేను అది మాచర్లే అక్కడ దగ్గర పరిసరాల దగ్గర ఉంటాను కాబట్టి నేను కరోనా విషయంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ద బెస్ట్ సీఎం అండి అప్పుడున్న దాంట్లో. ఎందుకంటే ఏ రాష్ట్రం కూడా కరోనా టీకాలు వేయడంలో కానీ శానిటైజ్ చేయడంలో కానీ అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడో నేను ప్రత్యక్షంగా నేను చూసిన. అదే విషయంలో విద్యా వ్యవస్థలో కూడా ఎల్కేజీ నుంచి యూకేజీ నుంచి ఇవాళ అప్ టు 10th వరకు కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, ప్రతి గవర్నమెంట్ స్కూల్లో వెళ్తే ఇవాళ ఏ మాత్రం తీసిపోని విధంగా ప్రైవేట్ స్కూళ్ళ కంటే ఎక్కువగా ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. ఇవాళ నేను చెప్పడం కాదు, మనం జయప్రకాష్ నారాయణ గారు చెప్తున్నారు, అదేవిధంగా తెలంగాణ అపరమేధావి అనుకునే ఆకురం మురళి గారు చెప్తున్నారు, జేడి లక్ష్మీనారాయణ గారు చెప్తున్నారు. నేను కూడా చూసిన కాబట్టి వాళ్ళు చెప్పిందే వాస్తవా కాదని పక్కన పెడితే నేను కూడా ప్రత్యక్షంగా అక్కడక్కడ వెళ్తుంటా కాబట్టి, ఇటు శ్రీశైలం వెళ్ళేటప్పుడు వినుకొండ, మళ్ళీ ఇటు మనం మామూలుగా మాచర్ల, వినుకొండ, గుంటూరు, విజయవాడ వెళ్తుంటాం, స్కూళ్ళల్లో కూడా చూస్తుంటాం. అసలు నిజంగా నేను చూసిన ప్రత్యక్షంగా కూడా చూసిన. స్కూల్స్ అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి. అప్పుడున్న సీఎం గారు మన జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా పేద పిల్లల కోసం మంచి ఈ రూపు తీసుకొచ్చారు ఈ స్కూల్స్ పెట్టి. ఇంకో విధంగా ఇవాళ గ్రామ పంచాయతీలను కూడా వార్డు మెంబర్లుగా విభజించి ఇవాళ దాదాపు 2 లక్షల వరకు ఉద్యోగాలు ఇచ్చారు. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు వాళ్ళకు కూడా. ఒక 50 ఇండ్లకు ఒక కార్యదర్శి ఉండే విధంగా అక్కడ ఏం జరిగినా కూడా ప్రతిరోజు అప్డేట్ చేసే విధంగా. ఇంత చేసినా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు విఫలమయ్యారంటారు? అంటే మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏమన్నా? అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్స్ కొంతమంది మాట్లాడుకుంటే విన్నదే కానీ నేను ప్రత్యక్షంగా అక్కడ చూసింది అయితే లేదు. అంటే కొంతమంది నాయకులు, ఆయన కింద ఉన్న నాయకులు వల్గర్గా మాట్లాడడం వల్ల, జగన్మోహన్ రెడ్డి మంచి చేసినా కూడా ఆ మాటలు మాట్లాడడం వల్ల కొంతమంది ఇబ్బందులు పడ్డారు. ఇంకోటి ఏంటంటే చాలా వరకు మంచి చేసినా కూడా ఒక మొండిగా వెళ్ళడం అనేది కొంతమంది నాయకులు అట్లా చేయడం వల్ల ఆయనకు అపకీర్తి వచ్చింది. కానీ ఎవరైతే మాట్లాడిన విధంగా అప్పుడే సస్పెండ్ చేసి ఉండో లేకపోతే పక్కన పెట్టుంటే ఇవాళ రెండోసారిగా సీఎం అయ్యే అవకాశాలు మెండుగా ఉండేవి జగన్మోహన్ రెడ్డి గారికి.